भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। प्रिय आत्मबंधुलारा अध्यात्म सत्पुलारा, మీ ఆవిడ మొన్న మన శిష్యురాలు ఒక ఆమె ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడుండే ఒక భక్తుడు, మీతో పాటు నేను కూడా వచ్చేవాడిని, కానీ నాకు వేరే కార్యక్రమం ఉండటం వల్ల రాలేకపోయాను, అవసరం ఉండటం వల్ల రాలేకపోతున్నాను అని అన్నాడు. అది నేను ఆలోచిస్తూ ఉన్నాను. మీరు ప్రశాంతంగా ఆశ్రమంలో గడుపుతూ ఉన్నప్పుడు, సాయంకాలం కార్యక్రమం కూడా ఉండాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళని చూసి మనం కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అని అంటే, మనిషికి స్థాయిగా కూర్చొని మంచి మాటలు వినే ఉన్నతమైనటువంటి జీవనాన్ని స్వీకరించి ఆ వాసన తక్కువగా, ఆ సంస్కారం తక్కువగా ఉంది. అందువల్ల నీకు వ్యక్తిగతంగా మీకు ఒక సమస్య ఉంటే ఆధ్యాత్మిక విషయాలకు రాలేరు. మీ జీవిత భాగస్వామికి సమస్యలుంటే మీరు ఆధ్యాత్మిక విషయానికి రాలేరు. మీ పిల్లలకు సమస్యలుంటే మీరు ఆధ్యాత్మిక జీవితానికి రాలేరు. ఆ పిల్లల యొక్క సంబంధీకులకు సమస్యలుంటే మీరు ఆధ్యాత్మిక జీవితానికి రాలేరు. ఇలా చూస్తూ ఉన్నాం మనము. జీవితాన్ని మనము ఏ ఉద్దేశంతో ఈ నెరవేర్చుకోవాలి అని, జీవితాన్ని లోతుగా తీసుకెళ్ళాలి, వికాసం వైపు తీసుకెళ్ళాలి అని మనం ఏ ఉద్దేశంతో వచ్చామో, ఏదైనా వింటూ ఉన్నామో, తెలుసుకున్నామో, కానీ దానివైపు మనము మళ్ళించాలి, ప్రయాణించాలి అంటే మాత్రం బాగా సంకల్ప బలం ఉండాలి. మనల్ని ఇంకొకళ్ళు డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే దాని మీద మనకు ఆసక్తి ఉండటం, దాని మీద మనకు మోజు ఉండటం వల్ల మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాం. దీని యొక్క విలువ తెలియకపోవటం. నిత్య జీవితంలో మీరు అనేక వ్యవహారాలు చేస్తూ కొంత సమయాన్ని నిద్రకు కూడా వెచ్చిస్తారు. నిద్ర ఏముంది, ఊరికనే పడుకోవటం అంటే? అవును, అదే కావాలి. మిగతా పనులన్నీ చేయటానికి ఏ విధంగా అయితే విశ్రాంతి, శారీరక మానసిక విశ్రాంతి అవసరమో, అప్పుడే అవి ఆ జీవితం సాగటానికి కావలసినటువంటి శక్తి, నెమ్మది మనకు నిద్ర ద్వారా వస్తుంది. అలాగే నేను ఎప్పుడో ముసలివాడిని అయిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా సాధన చేస్తాను అని అనుకుంటే అది పెద్ద తప్పు. మీకు ఏ విధంగా విశ్రాంతి రోజు అవసరమో ఆ విధంగానే ఆధ్యాత్మికత కూడా రోజు అవసరం.
మీతో మీరు గడపటం, మీలో మీరు గడపటం ఇది రోజు అవసరం. రోగం దగ్గరికి రాకుండా ఉండటానికి, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, జీవితం గమ్యం వైపు సాగటానికి రోజు మనము ఆధ్యాత్మికంగా కొంత సాధన చేయాలి. అందరి జీవితాలను గమనిస్తూ ఉన్నాను. అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళది మన శిష్యులు, మన భక్తులు వాళ్ళది. వాళ్ళ యొక్క అవసరాలు అనేకం ఉంటాయి. జీవిత సమయాన్ని అవన్నీ లాగుతూ ఉంటాయి. మా కోసం వెచ్చించు, మా కోసం చూడు, లాగుతూ ఉంటాయి. సో మన శరీరంతో సంబంధం ఉన్న వాళ్లకు, మన శరీరం నుంచి పుట్టినటువంటి వాళ్లకు, వాళ్ళ సంబంధీకులకు, వాళ్ళ భర్తలకు, వాళ్ళ భార్యలకు, ఈ విధంగా ఈ కనెక్షన్, సంసారం అనేది సాగరం అంటారు. ఏమంటారు? సాగరం. ఇది సముద్రం, ఇది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం. ఇది ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు సో వాటిల్లో గనక పడి మునిగిపోయారు అని అంటే నడి సముద్రంలో మునిగినట్లే అవుతుంది. ఇంకా వాడు బయటపడటానికి ఆస్కారం లేదు. అలాగే మన జీవితం కూడా ఎంతో మందిని గమనించి చెప్తూ ఉన్నాను. బంధాలే కాదు, మళ్ళీ ఇదొకటి అహంకారం, ఒకటి ఇవన్నీ బంధాలన్నీ మమకారం. వీటి వెనుక ఉండేది అహంకారం, దాని వెనుక ఉండేది అజ్ఞానం. ఇవన్నీ మనిషి పట్టి బంధిస్తూ ఉన్నాయి, విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి, శాంతి లేకుండా చేస్తూ ఉంది, తృప్తి లేకుండా చేస్తూ ఉంది. ఆనందం అనేది ఆమడ దూరంలో ఉంది. ఇలా సాగుతూ ఉంది మనిషి యొక్క జీవితం. దయచేసి అర్థం చేసుకోండి. నీవు ఒక్కడివే వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్తావు. రా శివయ్య, నువ్వు కూడా రా, నాతో పాటు వెళ్దాం అని అంటే, పోయా నువ్వు, నీకు పిచ్చోడి పనేం లేదు, నన్ను రమ్మంటావు, ఇదేమన్నా మిఠాయికా? కాబట్టి ఎవ్వరు రారు మీతో, ఎవరి ప్రయాణం వారిదే. ట్రైన్లో వేల మంది కూర్చొని ఉంటారు ప్రయాణం చేస్తూ గమ్యం చేరటానికి. ఎవరి ఆలోచన వాళ్ళదే. ఏదో మాట్లాడుకున్నా, కలిసిన, సీట్లు మార్చుకున్నా, ఎంత కలిసినా కానీ ఆ గమ్యం వచ్చినప్పుడు ఎవరి దారి వాళ్ళదే. అడ్రస్లు కూడా మార్చుకుంటారు, కానీ అదేమి కొనసాగించరు. వాడి దారి వాడిదే, మన దారి మనదే. ఏదో కలిసినప్పుడు ఏదో మాట్లాడుకున్నాం అంతేగాని కొనసాగించదు. గమ్యం, ఆధ్యాత్మిక గమ్యం కూడా అంతే. దీని యొక్క విలువ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందువల్ల ఎంతో తక్కువ మంది ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ శారీరక బంధాలు, మానసిక సంబంధాలు అవి వదలటం లేదు మనిషిని. సాధన ఎవరిలో లేదమ్మా, సాధన ఎవరిలో లేదు. దయచేసి ఒక విషయం తెలుసుకోండి. మనము ఉత్త చేతులతో వచ్చాము, ఉత్త చేతులతో పోతాము. మధ్యలో ఏది వచ్చినా కానీ అదంతా కూడా లాభమే అని తెలుసుకోండి. అదే పొన్నుకర్ర ఉదాహరణ చెప్పాను కదా మీకు.
వీళ్ళిద్దరు లేరు. మనకు ముగ్గురు పిల్లలైతే వాళ్ళల్లో ఒకడు పోయాడు. అయ్యో నా పిల్లోడు పోయాడు, నా పిల్లోడు పోయాడు, నా పిల్లోడు పోయాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎంతమందిని తీసుకొచ్చావు? ఏం లేదు. పోయేటప్పుడు ఎంతమందిని తీసుకుపోతావు? ఏం. మధ్యలో వచ్చి పడ్డారు నా ద్వారా, అంతే. సో నీ పిల్లోడైతే మరి నువ్వే ఉంచుకో, కానీ పోతున్నాడే వాడి దారి వాడిదేనే. అందువల్ల ఏదైనా సరే మనము ప్రాఫిట్ సైడ్ ఉన్నామే కానీ లాస్ సైడ్ ఏమి లేవు. లాస్ సైడ్ ఉండటం అంటే నీ సొంతం అయితే పోతే బాధపడాలి. ఏది నీ సొంతం? ఇది గనక బాగా అవగాహన చేసుకున్నాము అంటే ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉంటాం. ఏమండి? ఎప్పుడు సకారాత్మకంగా ఉంటామే కానీ నకారాత్మకంగా దిగులుతో, బాధతో, వెలితితో, కొరతతో, లేమితో, లోటుతో ఉండం మనం. అన్నీ ఖాళీ చేతులతో వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చాయి చేరాయి. వాటిల్లో కొన్ని పోతూ ఉంటాయి, అంతే. అది అర్థం చేసుకుంటే మనదంటూ ఏమీ లేదు పోయేది. వచ్చింది కాబట్టి పోతుంది, అంతే. నేను కూడా వచ్చాను కాబట్టి పోతాను. ఇది అర్థం చేసుకోవాలి. ఈ సంసారం ఎప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉంటుంది. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. నాకు తీరికే లేదండి అంటూ ఉంటారు. తీరికే లేదు. అబ్బా నా సంసారం మీకు తెలియదు స్వామీజీ, అబ్బో నేను చాలా మునిగిపోయాను స్వామీజీ అని అంటూ ఉంటాను. మునిగిపోయేంత సంసారం ఎందుకయ్యా నీకు? కాశీయాత్ర అని వచ్చింది కదా పెళ్ళిలో. కాశీకి వెళ్ళేది దేనికి అని అంటే తపస్సు చేసుకోవటానికి. ఆ తపస్సు ఎందుకంటే ముక్తిని పొందటానికి. అప్పుడు ఆ పిల్లనిచ్చి ఆయన రెడీగా ఉండి, మా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాము, మీ ఇద్దరు కలిసి గృహస్థాశ్రమంలో స్థిరపడి ఇక్కడే తపస్సు చేసుకోండి అని అంటాడు. అప్పుడు గృహస్థాశ్రమం ఏం కావాలి? తపస్సు కావాలి. కానీ అది తపం అవుతా ఉంది, తప్పింపచేస్తూ ఉంది. తపస్సు కాస్త తపం అవుతా ఉంది. కనుక ప్రతి సంవత్సరం కాదు, ప్రతి రోజు కాదు, ప్రతి గంట కూడా మనం సంతోషంగా గడపాలి. ఎందుకంటే నేనేది పెట్టుబడితో ఇక్కడికి రాలేదు, ఖాళీ చేతులతో వచ్చాం. పోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో పోతాం. మధ్యలో ఉండేది వాడుకుంటూ వెళ్ళాలి. కొన్ని వెంట్రుకలు తెల్లగా వచ్చాయనంటే ఎందుకు దిగులు పడాలి? కొన్ని వెంట్రుకలు తెల్లగా అయినాయి, సరే, అది ప్రకృతిలో ఒక భాగం అనుకుందాం. కానీ అయ్యో నా వెంట్రుకలు తెల్లగా అయిపోయినా ఇంకా దాన్ని లాగటమో రంగు వేసుకోవటమో ప్రయత్నిస్తాడు మానవుడు. మనం మాట్లాడిన 6 టాపిక్స్లో ఆ రోజు బ్రహ్మము, రెండవది జీవుడు, మూడవది ప్రకృతి. ఆ ప్రకృతిని మనము వేదాంతంలో మాయ అని కూడా అనొచ్చు. ప్రకృతిని మాయా అనొచ్చు. ఒకటి బాహ్య ప్రకృతి, ఇంకొకటి అంతర్ప్రకృతి. రెండు. బాహ్య ప్రకృతి ఏమో మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది, అంతర్ప్రకృతి ఏమో మనల్ని అజ్ఞానంలో ఉంచుతుంది. ఆ అంతర్ప్రకృతిని సత్సంగమ ద్వారా, గురువు యొక్క సూచన ద్వారా, బోధ ద్వారా ఆ అంతర్ప్రకృతిని గమ్యం వైపు మనం తీసుకెళ్తూ ఉంటాం. మాయా అంటే యామా సామాయ, ఏది లేదో ఉన్నట్లుగా కనపడుతుందో అది ఏ మాయా. నిజంగా ఏది ఉంది చెప్పండి? ఆ రోజుకు ఆ రోజు అది ఉంది. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత చూస్తే
లేదు, అది మారిపోయింది. చిన్న వయసులో నువ్వు ఎట్లాగున్నావు, 25 ఏళ్ళ తర్వాత ఎట్లాగున్నావు, 50 ఏళ్ళ తర్వాత ఎట్లాగున్నావు? శుభ్లమ్మ, అక్కడ కూర్చుంటే వాసన వస్తూ ఉండమ్మా. అది కొంచెం ఏదైనా చెయ్యాలి అప్పుడప్పుడు. ఇటువైపు తీసి అటువైపు పెట్టుకున్నాం. ముఖ్యంగా సత్సంగం ఉంది అంటే అన్నీ మారిపోయేవే, అది మాయా. కానీ అది ఉంటాయి అనుకుంటాం మనం. నేను వచ్చాను, ఉంటాను. ఎప్పటికుంటావు? శాశ్వతంగా, పర్మనెంట్గా ఉంటాను. కానీ అది వీలవుతుందా? మనకు ముందు వచ్చిన వాళ్ళు పోయారు, మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది పోతూ ఉండటం చూశాము. ఈ మధ్యలో నేను ఎందుకుంటాను? ఉండలేను, పోవాలి. ఈ శరీరం జర్జరం అయిపోతుంది, ముసలిదైపోతుంది, మూలుగుతూ ఉంటుంది. అప్పుడు పోతేనే మంచిది, జీవుడికి స్వేచ్ఛ లభిస్తుంది. వ్యవహారంలో కొన్ని వాస్తవాలు ఉంటాయి, కానీ జీవితానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు ఉంటాయి. వాటిని కనుక మనం జీర్ణం చేసుకున్నామంటే జీవితం చాలా తేలికవుతుంది. నవ్వుతూ జీవించవచ్చు, సంతోషంగా జీవించవచ్చు, తృప్తిగా జీవించవచ్చు, హాయిగా జీవించవచ్చు, దిగులు లేకుండా జీవించవచ్చు. ఎప్పుడైతే జీవిత సత్యాలు కనుక మనం అర్థం చేసుకున్నామో అప్పుడు నీ పాటికి నువ్వు వచ్చావు, నీ యొక్క కాలం చెల్లినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. మధ్యలో ఈ జీవితం నీకు భారం కాకుండా ఉండటం కొరకు, ఇది తేలిగ్గా నడవటం కొరకు కావాల్సింది ఏమిటి అంటే జ్ఞానం. సంస్కారాలు కావాలి. ఎందుకంటే సంస్కారాలు అనేవి నీవు ఇతరులతో కలుస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటారు. నీ కల్చర్ ఎట్లాంటిది అని గమనిస్తూ ఉంటారు వాళ్ళు. దానికి సంస్కారాలు కావాలి. చంచలంగా ఉండేటువంటి మనస్సు, మొద్దుతనంతో ఉండే మనస్సు సంస్కారాన్ని పొందలేదు. సంస్కారయుతమైనటువంటి మనస్సే అది జ్ఞానాన్ని పొందగలుగుతుంది. మొద్దుగా ఉండే కత్తి కట్ చేయి, పదునుగా ఉంటే అప్పుడు అది కట్ చేయి. ఈ మనసు కూడా అంతే. అందువల్ల సంస్కారాలు కావాలి, జ్ఞానము కావాలి. ఆ జ్ఞానంలో జీవిత వాస్తవాలను మనము తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది. అందరిలో ఉండండి, ఎవ్వరితోనూ నిజమైన బంధం అనేది లేదు అని తెలుసుకోండి. సంబంధాలు ఏర్పడతాయి, తప్పవు, అవి సంబంధాలు ఏర్పడతాయి. మలయాళ స్వామి వారు అసంగానంద అని వారి పేరు. లోకంలో ఉన్నారు, కానీ ఆ లోకంతో సంబంధం లేకుండా జీవించారు. లోకంలో ఉండే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియదు. అందువల్ల వాళ్ళు ఎంత సంబంధాలు పెట్టుకుంటే అంత గొప్ప జీవితం అనుకుంటారు. ఎంత బంధాలు ఏర్పరచుకుంటే అంత నిజమైన జీవితం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు జీవితం అర్థం కాదు. బంధాలు తెలుస్తాయి, సంబంధాలు తెలుస్తాయి, ఆస్తులు తెలుస్తాయి, దుఃఖం తెలుస్తుంది బాగా. కానీ అది ఆ మనస్సును ఉన్నతంగా ఉంచుకోవటం, ఏ బంధాలు లేకుండా, ఏ సంబంధాలు లేకుండా ఉన్నతంగా ఉంచుకొని చిరునవ్వుతో జీవితాన్ని సాగించడం తెలియదు. అది కొద్దిమందికే తెలుసు.
అందువల్ల మీ కుటుంబ సభ్యులతో మీరు కలిసి జీవిస్తూ ఉన్నా ఇది మనము ఒంటరిగా ఉండలేక ఏర్పరచుకున్నదే కానీ ఇదే శాశ్వతమైనటువంటి గమ్యం కాదు అని తెలుసుకోవాలి. అలాగే స్నేహితులు, అలాగే బంధువులు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు అందరంతే. వాస్తవాన్ని తెలుసుకొని ఆ విధంగా అర్థం చేసుకుంటూ జీవితాన్ని సాగించండి. ఎండాకాలంలో మనం వెళ్తూ ఉంటే అక్కడ నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. నిజంగా నీళ్లున్నాయా అని దగ్గరికి వెళ్తే ఏం కనపడవు, ఏముండవు. దాన్ని ఏమంటారంటే ఎండమావి అంటారు, మరీచిక సంస్కృతంలో. అలాగే మన జీవితంలో భౌతిక జీవితం వైపే పరుగులెడుతూ వస్తువుల వెంటే పరిగెత్తుతూ సంబంధ బాంధవ్యాలనే నిలుపుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎండమావుల వెంట పరిగెత్తి దాహం తీర్చుకోవటం లాంటి వాళ్ళు అంతే. అది ఆ భౌతికమైనటువంటివి ఏవి కూడా నీవి కాదు అసలు. దేవుడు ఇచ్చినవి నువ్వు దగ్గరికి చేర్చుకున్నావు, మురిసిపోతూ ఉన్నావు, బాగున్నాయి 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 అంటూ. అవి నిన్నైనా వదిలిపోవాలి, నువ్వు వాటినైనా వదిలిపోవాలి. వాటిని కానీ వాళ్ళను కానీ వ్యక్తులనైతే అంతే. కనుక దేనికోసం ఈ జీవితంలో ఒక అడుగు పెట్టామో, జీవితాన్ని స్వీకరించామో దాన్ని ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఉంచుకోండి. మధ్యలో ఏవేవో కలుస్తాయి, ఎవరెవరో కలుస్తారు, పెనవేసుకుంటారు బాంధవ్యాల ద్వారా. వాళ్ళెవరూ కూడా మనకు చివరి వరకు వచ్చేవాళ్ళు కాదు. ఏదో మనం ఒంటరిగా ఉండలేక మనకు ఉండే కోరికల్ని పూర్తి చేసుకోవాలి అని వాళ్ళతో వీళ్ళతో కలుస్తాము, కొన్ని బాంధవ్యాలను పెనవేసుకుంటాము. కానీ వాటిల్లోనే మునిగిపోవద్దు. ఎప్పుడు కూడా వాటిని వాడుకుంటూ ఎదగండి, ఉన్నతంగా వెళ్ళండి. జీవితం ఒక గొప్ప గురువు, దాని నుంచి నేర్చుకోండి. తమిళనాడు నుంచి వెళ్ళిన వ్యక్తి, ఒక టీచరు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని కలిసి ఆయనకు శాలువ కప్పి సత్కరిస్తాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఆ శాలువ తీసుకోవచ్చా అని అడుగుతాడు. తీసుకో అని అంటారు అబ్దుల్ కలాం ఏం ఆలోచించకుండా. ఆయన కప్పించుకున్న ఆయన ఒకసారి కప్పిన తర్వాత నాది కానీ నీది కాదు అని అనొచ్చు, కానీ తేలిగ్గా తీసుకోండి. ఇతను నిజంగా సన్మానం చేశాడా అంటే ఫోటో కోసం, పబ్లిసిటీ కోసం, గొప్పతనం కోసం సన్మానం చేశాడు శాలువాకి. నిజంగా సన్మానం కాదు. అతనికి ఆ కప్పించుకున్న అతను దాని మీద ఏ మోహము లేకుండా ఉండటం వల్ల, ఓనర్షిప్ నాది అనే భావం లేకుండా ఉండటం వల్ల తీసుకోవాలి. అంతే మన జీవితం కూడా. ఓనర్షిప్ అనేది ఎవరికి లేదు. దేని మీద ఓనర్ నీవు చెప్పు? నీ శరీరమే నీ కంట్రోల్లో లేకపోతే ఇంకా పక్కనుండే వ్యక్తికో లేకపోతే ఇంకొకళ్ళకో ఓనర్. ఇక్కడ అమెరికాలో మన విజయ లాంటి ఆమె ఎవరో ఒక ఫంక్షన్కి వెళ్ళి, ఏం ఫంక్షన్ అంటే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్. వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేట్ అయిందంటే ఇంటర్ పూర్తి చేసింది. ఆ ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళారు. వెళ్ళి 1 గంట 2 గంటలంతా గడిపిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు డిన్నర్ అంతా అయింది.
వస్తూ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈ గెస్టు మరియు ఆ ఇంటి ఓనర్ ఆమె. నిజమే, మా అమ్మాయి గ్రాడ్యుయేట్ అయింది, కానీ ఇప్పటి వరకు ఎవరు బాయ్ ఫ్రెండ్ని తీసుకోలేదు అని, అంటే దొరకలేదు ఆమెకు అని. ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ను చూసుకోలేదు అని. అట్లాగే ఇప్పటి వరకు మన వాళ్ళు జీవిత సత్యాన్ని తెలుసుకోలేదు అని. మోహంలోనే ఉన్నారు, మా బంధంలోనే ఉన్నారు, మమకారంలోనే ఉన్నారు. అది ముందు నుంచి మనకు సంతోషాన్ని ఇస్తున్నట్లుగా ఉంటుంది, కానీ వెనక నుంచి ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది, ఎంతో బాధను కలిగిస్తుంది. ఆ బంధంలో మునిగిపోవటంలో వీళ్ళకి తెలియట్లేదు మన జీవితం ఏమైపోతూ ఉంది. కనుక అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక శ్రవణము చేస్తేనే జీవితం నుంచి ఒక అడుగు కొంచెం దూరంగా ఉండి ఆ జీవితాన్ని సాక్షిగా గమనించగలిగేది. ఆ సాక్షిత్వం మీకు ఆధ్యాత్మిక దృష్టి ఉంటేనే వస్తుంది, లేకపోతే ఆ జీవితం అనేటువంటి సముద్రంలో మునిగిపోతారు. ఇక నేల తెలియదు, నింగి తెలీదు, సముద్రం నీళ్లు 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 మాత్రమే తెలుస్తాయి. అంటే ఏంటి? సమస్యలు, కొరత, లేమి, కోరికలు, అది కావాలి ఇది కావాలి, ఇక దాంతోపాటు రోగాలు మరియు ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తప్పవు. వాళ్ళది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం జీవితం. రెండు కళ్ళు కలిస్తే ఒక దృష్టి ఏర్పడుతుంది. ఏమండి? రెండు కళ్ళు కలిస్తే ఒక దృష్టి ఏర్పడుతుంది, ఒక వస్తువు చూడండి. అలాగే రెండు కలిస్తే ఒకటి ఆరోగ్యము, ఇంకొకటి ఆధ్యాత్మికము. రెండు కలిస్తే ఒక పూర్ణమైన జీవితం ఏర్పడుతుంది. ఆరోగ్యము సరిగ్గా ఉండట్లేదు, ఆధ్యాత్మికము అసలు లేదు, అసలు ఆ సంస్కారమే లేదు. ఈ విధంగా అందరూ మానవులు పాపం భారంగా, బరువుగా జీవితాన్ని బరువుగా మోసుకెళ్తున్నారు, భారంగా ఈడుస్తూ ఉన్నారు. అందరికి ఇదే గతి పడుతూ ఉంది. లౌకికమనే భౌతికమనేటువంటి సంసారంలో మునిగిపోతూ ఉన్నారు. వాళ్ళకు వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు పొందిన జ్ఞానాన్ని ఇంకొక 10 మందికి చెప్పండి. అప్పుడు ఆ జ్ఞానం మీది సొంతం అవుతుంది, పర్మనెంట్ అవుతుంది. అప్పుడు వైరాగ్యంతో ఉంటారు, యథార్థ భావంతో సాక్షిగా జీవితాన్ని గడుపుతారు. లేకపోతే మోహభావన, బంధ దృష్టితో జీవిస్తూ ఉంటారు. అందరూ ఏ విధంగా మసులుకుంటూ ఉన్నారో లోకంలో, అట్లాగే మీరు కూడా, సాధకులైన వాళ్ళు కూడా అట్లాగే జీవితాన్ని గడపాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సద్గురు మహారాజ్ की जय.